స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా పాఠశాల విద్యార్థులకి, గురువు గారికి, నా తోటి భారతీయ సోదరి సోదరులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనము వేద పాఠశాలలో ఉన్నాం కాబట్టి నేను మాట్లాడే 2 ముక్కలు కూడా వేదం గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను. భారతదేశం అనేది ఎంతోమంది ఋషులు వాళ్ళ యొక్క తపస్సుని దానం చేసి ఈ దేశాన్ని స్వర్ణయుగంగా మార్చారు. కానీ కొన్ని వందల వేల సంవత్సరాలుగా పరదేశాలు, పరమతాలు దాడుల వలన మన వేద సంస్కృతి అనేది ఇబ్బందికి వెళ్ళిపోయింది, కనుమరుగవుతోంది. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండాలన్నా కూడా ధర్మ మార్గము, వేదభూమి, కర్మభూమిగా ఉంటేనే మనం ఉన్నత స్థాయిలో ఉంటాము. పరదేశ సంస్కృతి మనకి ఒక విధంగా బాగున్నట్టు అనిపించినా కూడా దానిలో అన్ని విధాలుగా మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే చిన్న చిన్న ధార్మిక విషయాలు కూడా తెలియకుండా మన యొక్క హిందువులు చైతన్యం లేకుండా వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనని ధర్మ మార్గంలో ఎవరైనా పెట్టేవాళ్ళు ఉన్నారు అంటే కనుకైతే ఈ వేద పాఠశాలలో చదువుకుంటున్న వేద పండితులు, ఈ గురువులు మాత్రమే మనకి సరైన మార్గంలో పెట్టే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా మీరు వేద పాఠశాలలో చదువుకోకపోవచ్చు, లేక లౌకికమైనటువంటి ఉద్యోగాల్లోని దేంట్లోనే స్థిరపడి ఉండొచ్చు. కానీ మనం ఒక బాధ్యతగా మన యొక్క సంపాదనలో కొంత భాగాన్ని వేద విద్య అభివృద్ధికి కేటాయించి, ఈ పిల్లవాళ్ళు 12 సంవత్సరాలు వేదం చదువుకుని, తర్వాత తర్కం చదువుకుని, తర్వాత శాస్త్రం చదువుకుని వాళ్ళు బయటకు వచ్చే సమయానికి వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒకప్పుడు భారతదేశంలో ప్రతి వీధిలోని ఒక గురుకులం ఉండేది. ఆ రోజు పరిస్థితి చూస్తే ఎంతో సస్యశ్యామలంగా భారతదేశం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆర్థిక భరోసా ఇవ్వలేకపోతున్నామో, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో జీవనోపాధి కోసం వేద వైద్యం నుంచి బయటపడి మహిమైనటువంటి వేద పండితుల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా లౌకికమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వాళ్ళు మన యొక్క ధర్మ మార్గాన్ని కానీ మిగిలిన విషయాలన్నింటి కూడా మెల్లిమెల్లిగా వదిలిపెట్టి, గాయత్రిని వదిలిపెట్టి, సంధ్యావందనం వదిలిపెట్టి జీవనాన్ని సాగిస్తున్నారు. అది పరిస్థితి మన కలియుగ ప్రభావంలో అయి ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా మన మనసులో ఈ వేదానికి, వేద పండితులకి గౌరవమైన ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే, మీరు ధర్మ మార్గంలో ఉండండి. మీ పిల్లలకి వేదం యొక్క గొప్పతనం చెప్పండి. మీరు ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే సినిమాలకు వెళ్ళొచ్చు. అదేవిధంగా కొంచెం సమయం తీసుకుని మనకి కనుమరుగవ్వకుండా ఈ వేదాన్ని మనం కాపాడుతున్న బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ఈ పాఠశాలకు వస్తూ పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ఆర్థికమైన భరోసా ఇచ్చి వాళ్ళకి మంచి జీవితం ఉందని మనం ఒక కృషిని కానీ, ఒక పట్టుదలను కానీ సృష్టించగలిగితే కనుకైతే మన భారతదేశం ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్తుందని నేను భావిస్తున్నాను. ఈ యొక్క విషయంలో మన తెలుగువారే కాకుండా భారతదేశం మొత్తం మనకు సహకరించాలనే ఉద్దేశంతో కొన్ని మాటలు నేను ఆంగ్లంలో కూడా చెప్పదలుచుకున్నాను. On the auspicious occasion of 80th Independence Day, I would like to congratulate all my fellow Indians for this great occasion. In this event, I am very fortunate to be part of this Veda Pathshala, where the gurus have sacrificed their life to teach or bring the next generation of Vedic Pandits to this great India. So in this occasion, it's very important for us to make sure that they get the required support from the society, they get the due respect, they also financially become strong. It is very important for us to do this. So on this occasion, I would like to urge all my fellow Indians, all the Hindus, to really focus on the welfare of these young Vedic Gurukulas, Vedic Vidyarthis, to make sure that they have a beautiful life. And only when Vedas are still live in this country, then the country will become prosperous. So please keep this information with you. If you are earning 10 rupees, probably you can spend 1 rupee at least for these dharmic events to make sure that we grow together and we support for the dharma of this country. Thank you very much.